కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఓ గార్డెన్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం ఆధ్వర్యంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. నరేంద్ర మోడీ ఫస్ట్ రోడ్ షో నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంటు భారీ మెజార్టీతో గెలిపించాలని, నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లీడర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజాంపేట కార్పొరేషన్ కానీ ఈ యొక్క 8 జిల్లాలో ఉన్న 396 బూతులు మరి ఇవన్నీ కూడా మనము బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని కానీ ఆ తర్వాత ఆ జిల్లా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35,000 ఓట్లు వచ్చాయి. మనకు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఈ పోస్టర్ రిలీజ్ చేయాలి, ఈ కరపత్రం రిలీజ్ చేయాలి. నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే వట్టి వాళ్ళని కాదు, దీనికి మూలాలేంది, దీన్ని ఎవరు తెచ్చిండ్రు, ఏం జరిగింది, నాలాంటి మీద కూడా ఎన్నిసార్లు ఏమేమి రికార్డు అవన్నీ బయట పెట్టాలి. తప్పకుండా చర్యలు చేపట్టాలి. చర్యలు చేపడితే కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం చేస్తుంటే కనపడుతూ ఉంటాం. చిల్లర పనులు చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడరు. ఇట్లాంటి మానుకోకపోతే ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా తేల్చుకుందామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళ ఉద్దేశం కూడా, ఇలా ప్రెస్ క్లబ్లో మా దళిత బిడ్డల ఉద్దేశం కూడా ఆ చిల్లరగాలకు వ్యతిరేకంగా మాట్లాడిన తప్ప ప్రెస్ మిత్రులకు కానీ, ప్రెస్కు కానీ, ఇలా మీడియాకు కానీ ఎక్కడ వాళ్ళు వ్యతిరేకం కాదు. ఈటల రాజేందర్ అంటోడు అందరినీ ప్రేమిస్తాడు, అందులో ముఖ్యంగా ప్రెస్ను ప్రేమిస్తాడు. ఈ ప్రెస్ అనేది సజీవంగా గొప్పగా ఉండాలని చెప్పి కోరుకునే ప్రజాస్వామిక బిడ్డ తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తాడు.